ఎవరు పోలా. వెరీ అన్‌ఫార్చునేట్ సార్. ఒక్కళ్ళు పోయి పరామర్శించలే. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా ఆవేదనతో ఇప్పుడు చేశారు వెళ్ళి. ఇప్పుడు 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 పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఒక హ్మ్. తెలుగుదేశం అధ్యక్షుడు ఒక పాపని రేప్ చేస్తే, ఒక అమ్మాయిని రేప్ చేస్తే, ఆమెను మీరెందుకు పరామర్శించలేదు? పరామర్శించలా. వై? హ్మ్. అంటే మీరు వెళితే దానికి ఒక హైప్ వస్తది. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి బ్యాడ్ నేమ్ వస్తది. హ్మ్. సో, ఈ 16 మంది జరిగింది ఒక హైలైట్ అవుతుంది. హ్మ్. అది మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోవాలి. హ్మ్. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్క రాజకీయ నాయకుల పట్లే లేదు నరసింహరావు గారు. హ్మ్. రెడ్ బుక్ రాజ్యాంగం రాజకీయాల్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేసిన ప్రతి ఒక్కళ్ళ పట్ల ఉంది. అది నా బాధ. ఓహ్! 40% ఆఫ్ వోటింగ్ అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. అందరిపైన రెడ్ బుక్ రాజ్యాంగం. మోర్ ఓవర్ దళిత పీపుల్ దగ్గర నుంచి. హుహు. హుహు. ఎందుకంటే బికాస్ దే కాస్టెడ్ దేర్ ఓట్ టు హ్మ్. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అకేషన్. హుహు. సో హుహు. వీళ్ళు చేస్తున్నటువంటి మాటలకి, హ్మ్. చేస్తున్నటువంటి పనులకి, ఇస్తున్నటువంటి మాటలకి దేర్ ఇస్ నో కంపారిజన్. హ్మ్. ఈరోజు రాష్ట్రంలో దళిత బిడ్డలు చంపబడుతున్నారు. అరే! ఒక పాపను పట్టుకుంటే, ఆ పాపని జీవితంలో మరొక ఆడపిల్లని పట్టుకోనీయకుండా చట్టాలను తయారు చేసేస్తాను, కోసేస్తాను, తుడిమేస్తాను, తురిమేస్తాను, నలిపేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ వీరమల్లి షూటింగ్‌లో పడుకున్నాడు అంటున్నా నేను. ఏ ఎక్కడున్నారో వీరమల్లి తెలీదా? షూటింగ్‌లో ఉన్నావు అంటున్నాను. హ్మ్. 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 ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే హ్మ్. వై యూ ఆర్ నాట్ కమింగ్ ఔట్? హ్మ్. హ్మ్. వై హ్మ్. యూ ఆర్ నాట్ క్వెషనింగ్? నువ్వు వేర్ ఆర్ యూ? అరే! బాధితులకి భరోసా ఎక్కడుంది? బాధితులకు భరోసా ఇవ్వాల్సింది నువ్వే కదా! నువ్వేమో వీరమల్లి షూటింగ్‌లో ఒకసారి, హ్మ్. బర్త్‌డే పార్టీల్లో ఒకసారి, హ్మ్. లండన్‌లో ఒకసారి, హ్మ్. మీ అబ్బాయికి స్కూల్ అడ్మిషన్‌లో ఒకసారి. హ్మ్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేసే పద్ధతే ఉందా?